హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీగా అలానే ఈజీగా అయిపోయే రవ్వ లడ్డు స్వీట్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఆ నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పుల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీదే బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్ మీద అయితే జీడిపప్పులు మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక చిన్న కప్పు బాదం పలుకుల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీదనే వేగనివ్వండి. అలానే ఈ బాదం పలుకులు కూడా కొంచెం వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక చిన్న కప్ కిస్మిస్ని కూడా వేసి కొంచెం బాగా వేగనివ్వండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకోండి. అదే సూజీ అంటారు కదండి, అది. ఇలా వేసుకున్న బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేగనివ్వండి. అలానే మరో విషయము, నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే అస్సలు చేయొద్దండి, చాలా సేపు టైం తీసుకుంటుంది. అల్యూమినియం మీదైనా లేకపోతే ఐరన్ ప్యాన్ మీదైనా చేసుకోండి ఇలాంటివి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను 2 కప్పుల బొంబాయి రవ్వకి ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా తురుముకోలేము అనుకునే వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు మనం 8 నుంచి 10 యాలకుల్ని రోట్లో వేసి మెత్తగా అయ్యేదాకా దంచుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వలోకి మీకు నచ్చితే గనక క్యారెట్ తురుముని కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోండి. అలానే మనం రోట్లో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వకి నేను ఈ కప్పులతో 2 కప్పులు పంచదారని వేస్తున్నానండి. క్వాంటిటీస్తో చెప్పాలంటే 100 నుంచి 150 గ్రాముల పంచదారని నేను యాడ్ చేశానండి. ఇలాగా పంచదారని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఎందుకంటే పంచదార కొంచెం కరగాలండి. అలా కరిగితేనే మనం లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత తీసి లడ్డూలు చేసుకోవటమేనండి. చూసారా ఎంత బాగా లడ్డూలు వస్తున్నాయో? ఈ లడ్డూలు నిలువ ఉండవండి, ఒక 2 నుంచి 3 రోజులు మాత్రమే నిలువ ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఒక వారం దాకా నిలువ ఉంటాయండి. ఇలా లడ్డూలన్నిటినీ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.